100%. ఇవాళ కస్టమర్ ఎలా ఉన్నారో, కస్టమర్ చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే కస్టమర్ ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్స్ అన్ని విజిట్ చేస్తాడు. సరౌండింగ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని తిరుగుతారు. తిరిగి వాళ్ళకి ఏది బెస్ట్ అనుకుంటే అక్కడికి వెళ్తాడు కస్టమర్. సో మేము కూడా ఏంటంటే కస్టమర్ ప్రయారిటీగా ద బెస్ట్ రేట్ అనేది ఇస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా కస్టమర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి రూపాయి తగ్గుతుందని చెప్పి కస్టమర్ క్వాలిటీని కూడా చూసుకొని సరౌండింగ్ అన్ని విజిట్ చేసి క్వాలిటీని కనుక మనం బేస్ చేసుకుంటే కనుక మన ప్రాజెక్ట్ లో పక్కాగా కస్టమర్ తీసుకుంటాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ చాలా మంది ఎల్బీ నగర్కి బిఎన్ రెడ్డికి మంచి రోడ్ కనెక్టివిటీతో ఉన్న అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ కోసం అడుగుతున్నారు. సో వారి కోసం ఈరోజు హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి మీర్పేట్లో ఉంటుంది. టీకేఆర్ కాలేజ్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా మీర్పేట్లో 3 BHK ఫ్లాట్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎస్ఎఫ్టీ ఎంత, యూడిఎస్ ఎంత, పూర్తి విషయాలు ఈ అపార్ట్మెంట్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మన ఎన్నో ప్రాజెక్ట్ ఇది? కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ మేము 15 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ మీకు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో కన్స్ట్రక్షన్ ఉంది. మనం ఇక్కడ 2 రాష్ట్రాల్లో చేస్తాం. ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్ సార్ మనకి? ఇది 10th ప్రాజెక్ట్ అండి. 10th ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా 9 సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది 10th ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ పేరు? ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మా ఫర్మ్ పేరు టీఎస్పీ కన్స్ట్రక్షన్. ప్రాజెక్ట్ పేరు వచ్చి నగదర గ్రాండ్. ఓకే, నగదర గ్రాండ్ పేరు బాగుంది సార్. దాని మీనింగ్ ఏంటి సార్, చెప్పగలుగుతారా ఏమన్నా? నగదర గ్రాండ్ అనేది జనరల్ గా ఏంటంటే మనకి 7 కొండలు కొలువైన స్థలం. ఓహో, అంత మీనింగ్ ఉంది. అంత మీనింగ్ ఉంది. ఓకే సార్. సో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నంది హిల్స్, మీర్పేటలోనే నంది హిల్స్ రోడ్ నెంబర్ 1 లో సెంటనీ గ్లోబల్ స్కూల్ కి ఆనుకొని దగ్గరలో నియర్ బై స్లేట్ స్కూల్ కి నియర్ బై 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంది. అదే రకంగా టీకేఆర్ కాలేజ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ కిలోమీటర్ లోపే ఉంటది. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మీకు 4 kilometers ఉంటది నియర్ బై. బిఎన్ రెడ్డి మీకు 2 kilometers వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్. చుట్టూ ఇల్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా స్కూల్స్ అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి. మెయిన్ రోడ్ మాకు బస్ రూట్ కూడా మీకు ఆల్మోస్ట్ నియర్ బై ఉంది. సో మీకు కనెక్టివిటీ ప్రాబ్లం ఏం లేదు. మొత్తం ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్ గా 1 acre ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఏంటంటే మెయిన్ గా హై కస్టమర్స్ కోసం మనం ఏంటంటే అన్ని 3 bedroom ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద షేర్ అనేది టోటల్ గా 70 ఫ్లాట్స్ లో మీకు 60 ఫ్లాట్స్ వచ్చేసి 3 bedrooms ఉన్నాయి, 65. ఒక 5 ఫ్లాట్స్ మాత్రమే మనం 2 bedroom అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని ఫ్లోర్స్ అనేది టోటల్? మొత్తం 5 floors. 5 floors. కింద సెల్లార్, స్టీల్ టు 5 floors. సెల్లార్ లో మొత్తం కార్ పార్కింగ్? సెల్లార్ అంతా కార్ పార్కింగ్. మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏముంటది? గ్రౌండ్ ఫ్లోర్ లో ఓన్లీ ఎమ్యూనిటీస్ కి ఎమ్యూనిటీస్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ లో మీకు బ్యాంకెట్ హాల్ వస్తుంది, 100 member కెపాసిటీ ఏసీ బ్యాంకెట్ హాల్ వస్తుంది, ఏసీ ఇండోర్ జిమ్ వస్తుంది, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ వస్తుంది, అదే రకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, సో అవుట్డోర్ జిమ్ వస్తుంది. సో ఇట్లా అలాంటి నూతన ఎమ్యూనిటీస్ తో మనం తీసుకురావడం జరిగింది. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, 2 lifts, మనకి 10 passenger జాన్సన్ లిఫ్ట్స్ 2 ఉంటాయి. దీనికి కార్ పార్కింగ్ ఎంత ఉంటుంది సార్? కార్ పార్కింగ్ అనేది డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. 3 bedroom ఫ్లాట్స్ అన్నిటికి కూడా డ్యూయల్ పార్కింగ్ అనేది ఉంటుంది. 2 BHK కి మాత్రం 1 పార్కింగ్. 2 BHK ఒక ఫ్లాట్ కి మాత్రం బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 కార్ పార్కింగ్, 4 bikes కి 4 bikes సరిపోతుంది. ఓకే సార్. ఒక్కొక్క ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? ఒక ఫ్లోర్ కి మనకి 14 ఫ్లాట్స్ అండి. 14 ఫ్లాట్స్. అందులో 2 BHK ని 3 BHK ని? 2 BHK వచ్చేసి ఒక ఫ్లాట్ ఉంటుంది ఒక ఫ్లోర్ లో. 13 వచ్చేసి మనకి 3 BHK ఉంటుంది. ఓకే, అంటే 5 మీరు అన్నట్టు 5 floors ఒక్కొక్క 2 BHK. అవును, 5 2 BHK ఉన్నాయి. 5 2 BHKs ఉన్నాయి. అవును, ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది సార్. 2 BHKs ఉన్నాయి పెండింగ్. సో 2 BHK లో ఒక ఫ్లాట్ మాత్రం అవైలబుల్ ఉంది. ఒకటే అవైలబుల్ ఉంది. ఓకే, మిగతా 13 వచ్చేసి 3 BHK ఫ్లోర్ మొత్తం 65. ఓకే సార్. ఎస్ఎఫ్టీ 2 BHK ఎస్ఎఫ్టీ ఎక్కడ నుంచి ఉంది స్టార్టింగ్? 2 BHK ఎస్ఎఫ్టీ వచ్చి 1225. యూడిఎస్ ఎంత వస్తుంది? యూడిఎస్ వచ్చేసి 51 square yards. 51. 3 BHK ఎక్కడ నుంచి ఉంది? 3 BHK స్టార్టింగ్ వచ్చేసి 16-15 స్టార్టింగ్. యూడిఎస్ ఎంత?
యూడి వచ్చేసి 64 స్క్వేర్ యార్డ్స్. 64. నెక్స్ట్ మీకు 1700 స్క్వేర్ ఫీట్స్ ఉంది. ఓకే, అది వచ్చి మనకి యూడిఎస్ వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే రకంగా నెక్స్ట్ వచ్చేసి మనకి 1800 స్క్వేర్ ఓకే స్క్వేర్ ఫీట్ 1800 స్క్వేర్ ఫీట్ 1800 స్క్వేర్ ఫీట్. మనకి యూడిఎస్ వచ్చి 71 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 71 స్క్వేర్ యార్డ్స్. అవును, స్క్వేర్ యార్డ్స్ చాలా బాగుంది సార్, ఎందుకంటే 1 ఎకర్ కదా, మీరు తక్కువ కట్టరు కాబట్టి స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ వస్తుంది. స్క్వేర్ యార్డ్స్ యూడి అన్డివైడెడ్ షేర్ కూడా చాలా కస్టమర్స్ కి రేపు ఫ్యూచర్ లో కూడా యూజ్ అయ్యేలాగా ఎక్కువ ఇవ్వడం జరిగింది. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి యూడిఎస్ ఎక్కువ వచ్చింది. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని కన్స్ట్రక్షన్ ఎలా చేసేది? కన్స్ట్రక్షన్ వచ్చేసి మేమేంటంటే బేసికల్ గా క్వాలిటీ ఇంపార్టెంట్, కస్టమర్ ప్రయారిటీ చేసుకుని మనం ఏంటంటే ప్రతిదీ ఏంటంటే బ్రాండెడ్కి వెళ్తాం, ఎక్కడ నాన్ బ్రాండ్కి వెళ్ళలేదు. ఫినోలెక్స్ వైర్ కానీ ఏదైనా ప్రతిదీ కూడా ఏదైతే ఇండస్ట్రీలో టాప్ గా ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ నే మనం దాన్ని ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎక్కడ ఈవెన్ చిన్న అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కానీ టిల్ ఎండ్ పొజిషన్ కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా మనం ఏం చేసాం, ప్యూర్ గా కస్టమర్ ప్రయారిటీగా ఏదైతే ఆ ఫీల్డ్ లో హైయెస్ట్ బ్రాండ్ ఏదైతుందో దాన్నే తీసుకొని వేయడం జరుగుతుంది. మీరు 10 ప్రాజెక్ట్ చేశారు కాబట్టి కస్టమర్ కి ఏది కావాలో మీకు అది మెయిన్ గా అది కస్టమర్ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ కదా. కస్టమర్ ఇల్లు అనేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ కొనేది కాదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇల్లు అనేది. ఒకసారి ఇల్లు కొనంటే మళ్ళీ 20 years 20 years మళ్ళీ ఇల్లు గురించి ఆలోచించడం. కాబట్టి కస్టమర్ కి బెస్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో మేమేంటంటే ప్రతిదీ కూడా బ్రాండెడ్ కి వెళ్ళడం జరుగుతుంది. కస్టమర్ కూడా మన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి చాయిస్ అనేది కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే సార్, అప్రూవల్స్ ఏమున్నాయి సార్ మనకి అపార్ట్మెంట్ కి? మనకి యాజ్ పర్ ఎర్రా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మంది. సో మనకి హెచ్ఎండిఏ ప్లాన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేసాం, ఎక్కడ డీవియేషన్ లేదు. సో మనం వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి SBI తో అప్రూవ్డ్ అయింది ఆల్రెడీ. మీకు HDFC, ICICI 3 బ్యాంక్స్ ఆల్రెడీ టైప్ ఉంది మనకి. ఆల్మోస్ట్ అన్ని నేషనల్ బ్యాంక్స్, టాప్ 4 నేషనల్ బ్యాంక్స్ మనకి టైప్ ఉంది ఆల్రెడీ. 20% డౌన్ పేమెంట్ కడితే మిగతా మాక్సిమం లోన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 10% కస్టమర్ కట్టుకుంటే చాలా 90% లోన్ ఏర్పాటు చేయాలి. ఓకే సార్, ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్రైస్ అనేది చాలా రీజనబుల్ రేట్ లో మనం SFT 5200 కి ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రజెంట్ ఆఫర్ నడుస్తా ఉంది, ఆఫర్ కూడా నడుస్తుంది. యాక్చువల్ గా 54 అయితే మనం ప్రజెంట్ ఆఫర్ అనేది ఆగస్ట్ మంత్ లో స్పెషల్ గా మనం ఏంటంటే 5200 కే ఇస్తున్నాం సార్. ఈ ప్రైస్ 5200 పర్ స్క్వేర్ ఫీట్ 100% 5200 పర్ SFT. స్లైట్లీ కస్టమర్ పేమెంట్ బట్టి కస్టమర్ యొక్క దీన్ని బట్టి మనం స్లైట్ గా నెగోషియేట్ చేసే అవకాశం ఉంది. చూద్దాం సార్. ఇప్పుడు ప్రైస్ కస్టమర్ మార్కెట్ లో కనుక్కోవచ్చా చుట్టూ తిరిగి? 100%. ఇవాళ కస్టమర్ ఎలా ఉన్నారో, కస్టమర్ చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే కస్టమర్ ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్స్ అన్ని విజిట్ చేస్తాడు. సరౌండింగ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని తిరుగుతారు. తిరిగి వాళ్ళకి ఏది బెస్ట్ అనుకుంటే అక్కడికి వెళ్తాడు కస్టమర్. సో మేము కూడా ఏంటంటే కస్టమర్ ప్రయారిటీగా ద బెస్ట్ రేట్ అనేది ఇస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా కస్టమర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ₹1 తగ్గుతుందని చెప్పి కస్టమర్ క్వాలిటీని కూడా చూసుకొని సరౌండింగ్ అన్ని విజిట్ చేసి క్వాలిటీని కనుక మనం బేస్ చేసుకుంటే కనుక మన ప్రాజెక్ట్ లో పక్కాగా కస్టమర్ తీసుకుంటాడు. వెంటిలేషన్ విషయంలో కానీ ప్రతిదీ కూడా మన ప్రాజెక్ట్ అనేది నెంబర్ 1 గా ఉంది. ఇంకోటి చుట్టూ అంబులెన్స్ తిరిగే విధంగా బాగా కట్టారు సార్. చాలా అపార్ట్మెంట్స్ మిస్ అవుతుంది. ఫెన్సింగ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, పర్ఫెక్ట్. సో ఎమ్యూనిటీస్ పరంగా కానీ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కానీ ఎమ్యూనిటీస్ లో మనం ఏదైతే ఇస్తా ఉన్నామో అది ప్రతిదీ యూనిక్ గానే ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ కూడా ఏంటంటే చాలా అపార్ట్మెంట్స్ అని సేల్ అయిపోయిన తర్వాత అంత తీసుకోరు, కానీ మనం అలా కాకుండా ప్రతిదీ కూడా యూనిక్ గా చేస్తున్నాం. కొనుక్కున్న ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న ఏదైతే మనకి 30 ఫ్లాట్స్ మనం సేల్ చేస్తున్నామో ఆ కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇంత చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. వాళ్ళు కూడా కొనుక్కుని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఓనర్ గా అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ పైన ఇస్తున్నాను, కాల్ చేయండి. డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అపార్ట్మెంట్ లొకేషన్ కూడా పెడుతున్నాను. ఒకసారి మనం 3 BHK మోడల్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూడడానికి ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ 1800 స్క్వేర్ ఫీట్ లో 71 UDS తో ఉంటుంది. ఫ్లాట్ అద్భుతంగా ఉంటుంది. మనకి ఫ్లాట్ కి ఎలాంటి కామన్ వాల్స్ ఉండవు. అద్భుతమైన కన్స్ట్రక్షన్, మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. అదేవిధంగా ఆపోజిట్ డోర్స్ లేకుండా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా కట్టారు. చూసుకోండి. ఇప్పుడు మా హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్ అయితే చాలా బాగుంది. మంచి ఎల్ షేప్ లో మనకి సోఫా వేసుకున్నారు. అద్భుతమైన టీవీ పాయింట్ కూడా ఉందన్నమాట. మనకి ఇవేం చేసి ఇవ్వరు, జస్ట్ ఇది మోడల్ ఫ్లాట్ మాత్రమే. మీరు చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మీరు చేసుకుంటే ఇలా ఉంటుంది. అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోస్ ఇవ్వడం జరిగింది. అది కూడా UPVC విండోస్ విత్ గ్రిల్స్ తోని, మంచి ప్లానింగ్ తోని, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో నుంచి డైనింగ్ ఏరియా చేరుకున్నాము. ఒక్కసారి చూసుకోండి డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా ఉందో. ఒక 6 మెంబర్స్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. అద్భుతంగా ఉందన్నమాట. చూసుకోండి క్రాకరీ యూనిట్ కూడా ఎంత బాగుందో. సో గ్రాండ్గా ఉందన్నమాట. దీన్ని బట్టి చెప్పొచ్చు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు కబోర్డ్స్ ఏమి ఇవ్వరు, జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్ పూజగా చూసుకోండి,
చాలా బాగుంది. ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి కబోర్డ్స్ చేయించుకుంటే మనకు కూడా ఎంత మంచి లుక్ వస్తుంది. కిచెన్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మోడర్న్ కిచెన్ చాలా బాగుంది. మంచి కబోర్డ్స్ తోని చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా ఇలా డిజైన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూడా మంచి స్పేస్ ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. ఇక్కడ కూడా చూసుకుని ప్లానింగ్ ఎంత బాగుందో. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగింది. యూటిలిటీ ఏరియా కూడా చూసుకోండి మంచి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. గ్లాస్ ఫ్రేమ్ తో చాలా బాగుంది. యూటిలిటీ ఏరియా కూడా అద్భుతమైన స్పేస్ ఉంది, చాలా విశాలంగా ఉంది. సో మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. ఇటు పక్కన చూసుకుంటే మన గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లాట్ కి అద్భుతమైన డిస్టెన్స్ ఉంది, అంటే మంచి డిస్టెన్స్ ఉంది. మనకి ఆపోజిట్ డోర్స్ లేవు కాబట్టి ప్రైవసీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్కి దగ్గరలో చూస్తున్నారో వారికైతే ఇది అద్భుతమైన అవకాశము. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మంచి స్పేషియస్గా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది. దాని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగుంది. ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో. 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పైన ఫాల్ సీల్లో కూడా మనకు ప్రొఫైల్ లైటింగ్ వాడడం జరిగింది. అన్ని లేటెస్ట్ డిజైన్సే, లేటెస్ట్ లైటింగ్తో చాలా బాగుంది. మనకి కబోర్డ్స్ కూడా చూసుకోండి ఎంత లేటెస్ట్గా ఉందో. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైన లుక్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉంది. మనకి అద్భుతమైన టైల్స్తోని, మంచి కలర్ఫుల్ టైల్స్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో కూడా హిండ్వేర్ మనకు వాడడం జరిగింది. హిండ్వేర్ కంపెనీ వాడడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో, ఐటమ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం సొంతంగా ఎలాగ కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో మనకి చూసుకోండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి స్పేషియస్గా ఉంది. చూసుకోండి మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టివ్వడం జరుగుతుంది. సో ఇది వాష్ ఏరియా అనమాట. వాష్ బేసిన్ ఏరియా చాలా బాగుంది. మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి ఇద్దరు పిల్లలకు సరిపోయే విధంగా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి కబోర్డ్స్ కూడా ఎంత బాగున్నాయో. పైన ఫాల్ సీలింగ్ కానీ ఏదైనా కానీ అద్భుతంగా ఉంది. చూసుకోండి మనకి విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా చక్కగా వస్తుంది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి టైల్స్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైనా కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చక్కగా కట్టారు. మంచి ప్లానింగ్ తో కట్టారు. ఓనర్ గారు చెప్పారు కదా 9 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇది 10వ ప్రాజెక్ట్ కాబట్టి ఆ అనుభవాన్ని రంగరించి మంచి ప్లానింగ్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి హార్డ్వేర్ ఎంత బాగుందో. యూరోపా లాక్స్ వాడడం జరిగింది. ఇదే కాదు ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది. డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్, మంచి డిజైన్ డోర్స్ వాడడం జరిగింది. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఇద్దరు వ్యక్తులకు సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో ఉంది. మంచి ప్రొఫైల్ లైటింగ్ తో ఫాల్ సీలింగ్ ఉంది. కబోర్డ్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ కబోర్డ్స్ ఉంది. మీరు కూడా ఇట్లా కబోర్డ్ వర్క్ చేయించుకుంటే, ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఇదే విధంగా ఉంటుంది. అందుకే చూపిస్తున్నాను. ఫ్లాట్ మాత్రం ఇలా ఇవ్వరు. మనం వర్క్ చేయించుకోవాలి. మీకు ప్రైస్ అయితే ఓనర్ గారు చెప్పారు కదా 5200 per square feet. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అన్ని ఇళ్ల మధ్యలో, అపార్ట్మెంట్స్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్కి దగ్గర, ఎల్బీ నగర్కి దగ్గర, చుట్టుపక్కల మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ప్రైస్ గురించి అయితే ఓనర్ గారు చెప్పారు 5200 per square feet, నెగోషియబుల్ ఉంటుంది. హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. ఇందులో మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఏ బ్యాంక్లో అయినా సరే లోన్ వస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా మీర్పేట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ చూస్తుంటే ఈ వీడియో వారికి షేర్ చేయండి. మీరు కూడా ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో మీ బడ్జెట్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.